ఐపీఎస్లు సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నత స్థాయి దాకా వెళ్ళి రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చి రాజకీయాల్లో చేరడమా, లేకపోతే సొంతంగా పార్టీలు పెట్టడమా, లేకపోతే ఇంకోటి ఏదో ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా ఏదో యాక్టివిటీ ఒక యావిగేషన్ పెట్టుకుని ఒక యాక్టివిటీ చేయడం, ఇట్లాంటివి చేసే ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన తర్వాత చూస్తున్నాం మనం. ఇంకా కొంతమంది అయితే మధ్యలోనే అసలు ఎక్కువ సర్వీస్ చేయకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్కే రిజైన్ చేసేసి తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి మంచి పేరున్న టైంలోనే రిజైన్ చేసి బయటకు వచ్చి జనజీవితంలోకి వచ్చి రాజకీయమో లేకపోతే ఇంకోటో చేస్తూ ఏదో సాధించాలి లేకపోతే ఏదో చేయాలని తపన. అది వాళ్ళ స్వార్థం కోసమా లేకపోతే సమాజం కోసమా వాటెవర్ అది మనకు తెలియదు. వాళ్ళు ఏదో ఆలోచనతో బయటకు వస్తున్నారు. వాళ్ళ మనసులో ఏముందో బయటికి చెప్పరు. మనసులో మాత్రం బయటికి చెప్పేది మాత్రం జనజీవితం, ప్రజలు, సమాజం, అంబేద్కర్, గాంధీ చాలా ఉంటాయి. కాకపోతే ఎవరు సక్సీడ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లా. సక్సీడ్ అయితే బాగుంటుందని అందరు కోరుకున్నా అవడం లేదు. ఎందుకని ఆ కోవలోకే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్టెన్షన్ ఇస్తే కూడా కొద్ది రోజులు ఎక్స్టెన్షన్లో చేసి తర్వాత అది వదిలేసుకుని మళ్ళీ ఇప్పుడు తెలియదు అది రాజకీయమా లేకపోతే సమాజ సేవ సామాజిక చైతన్యమా ఏంటో తెలియదు. విజయ్ కుమార్ గారు బయటకు వచ్చారు. ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన వ్యూస్ ఏంటి, దేనికోసం, ఎవరిని ఉద్ధరించడం కోసం, ప్రజల్లా లేకపోతే ఇంకెవరినైనా పొలిటీషియన్స్ని ఉద్ధరించడం కోసం రకరకాల అనుమానాలు ఉంటాయి.